కృష్ణ గారు ఎట్లా చూడాలి ఇది, ఈ రౌడీ రాజ్యాన్ని ఎట్లా చూడాలి? అంటే మొదట మనము సబ్జెక్టివ్గా ఇప్పుడు ఇబ్రాహీంపట్నం మహేశ్వరంలో జరుగుతున్న ఇష్యూ గురించి మనం మాట్లాడితే ఫస్ట్ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఎలక్షన్ ప్రచారంలో కూడా వీళ్ళు మొత్తం కూడా ఫార్మాసిటీని రద్దు చేస్తాము అని చెప్పారు. అసలు ఫార్మాసిటీ కోసము గతంలోనే ప్రభుత్వం భూములు మొత్తం కూడా భూమి సేకరించి సుమారు 28,000 ఎకరాలు మొత్తం ఎందుకంటే అల్టిమేట్ పాయింట్ ఏంటంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మన హైదరాబాదు రంగారెడ్డి చుట్టూ ఏదైతే మనము తయారీ చేస్తున్న మందులు వ్యాక్సిన్స్ ఇవన్నీ కానివ్వండి, ఇవాళ డెఫినెట్గా వ్యాక్సిన్ క్యాపిటల్గా మనం చేసే ప్రయత్నం చేసాం. అల్టిమేట్గా కోవిడ్ వ్యాక్సిన్ కూడా వచ్చింది మన దగ్గర నుంచే. సో ఆ ఫీజిబిలిటీ ఉండాలని మనము రిక్వెస్ట్ చేసి రైతులను రిక్వెస్ట్ చేసి వాళ్ళకి నష్టపరిహారాలు ఇచ్చి ఇట్లా భూములు రీప్లేస్మెంట్గా రీహాబిలిటేషన్ కోసం ఇవన్నీ రెసిడెన్షియల్ పర్పస్ కోసం వాళ్ళకు ఇవంతా కూడా డీటెయిల్డ్గా ల్యాండ్ అక్విజిషన్ జరిగి భూములు ఇవ్వడం జరిగింది. వీళ్ళు అప్పుడు ఏం చేసారు, రెచ్చగొట్టడానికి కూడా కొన్ని చోట్ల కొన్ని గ్రామాలను ఎంచుకొని అక్కడ మేము ఫార్మాసిటీని రద్దు చేస్తాము అని మీరు హామీలు ఇచ్చారు. ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం వచ్చినాక కూడా ఇనిషియల్గా ఫార్మాసిటీ రద్దు చేస్తాము, ఫార్మా క్లస్టర్స్ని ఏదో తీసుకొని వస్తాం, ఇది అదని చెప్పారు. మీరు ఒకవేళ తీసుకున్న ప్రాజెక్టుని జనరలీ మనకి ఎస్సీజెడ్స్ ఉంటాయి కదా, స్పెషల్ ఎకనామిక్ జోన్స్, ఇవన్నీ కూడా ఆ రూల్స్ ప్రకారం ఏంటిదంటే మీరు తీసుకున్న భూమిని ఒకవేళ దానికోసం ఉపయోగిస్తలేరు అని అంటే తిరిగి ఇచ్చేయాల్సిన క్రమంలో ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి భూములు లాక్కోవడమే తెలుసు కానీ ఇచ్చేయడం తెలియదు కదా. సో అప్పుడు ఏం చేసిండ్రు, కోర్టులో ఈ వాదన నడిచినప్పుడు కోర్టు స్పష్టంగా అడిగింది, మరి ఏంటిది, మరి మీ సంగతి, మీ స్టాండ్ ఏంటిది, ఫార్మాసిటీ రద్దు అని అంటున్నారు, ఫార్మాసిటీ రద్దు చేస్తున్నారు అని కొందరు పిటిషన్లు వేసారు ప్రభుత్వం మీద. అప్పుడు ఏమని చెప్పారు, లేదు మేము ఫార్మాసిటీ రద్దు చేస్తలేము, మేము ఫార్మాసిటీ ఇంకా ఉన్నది, ఆ ప్రాజెక్ట్ ఉన్నది అని చెప్పారు. ఎందుకు, భూములు ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి. ఇవాళ పరిస్థితి ఏంటి, ఫార్మాసిటీ ఉందా, ఏమన్నా ముందుకు పోయిందా, ఫార్మాసిటీ లేదు అక్కడ. ఎందుకంటే అక్కడ బట్టి మీరు నిర్మాణాలు కూడా చేపెడతలేరు. మీరు ఎంతసేపు ఫోర్త్ సిటీ, ఆ ఫోర్త్ సిటీకి ఏమొస్తుందో ఎవరికి తెలియదు, దాని అప్రోచ్ ఏంటిది, మీరు చేస్తున్నది ఏంటిది అనేది కూడా తెలియదు. కానీ అక్కడ భూముల దందాలు మొదలు పెడుతూ ఇవాళ ఏం చేస్తున్నారు, ఎవరి దగ్గర అయితే భూములు ఫార్మాసిటీ కోసం తీసుకోవడం జరిగిందో వాళ్ళందరినీ బలవంతంగా ఇవాళ పోలీస్ బందోబస్తులను మొత్తం పెట్టి మీరు వాళ్ళ భూములను లాక్కుంటారు. ఈజ్ దిస్ నాట్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్? మళ్ళా మనం ఎంతసేపు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడితే రాజ్యాంగాన్ని, ప్రజలను, న్యాయస్థానాలను కూడా మీరు కించపరుస్తున్నారు, వారిని పూర్తిగా వైలేట్ చేస్తున్నారు. ఎందుకంటే కోర్టు ముందు వచ్చింది షరీఫ్ గారు, ఇది కోర్టు అడిగింది ప్రశ్న, వాట్ ఈజ్ యువర్ స్టాండ్ ఆన్ ఫార్మాసిటీ? లేదు, ఫార్మాసిటీ రద్దు చేస్తలేము, దాన్ని ముందుకు పోతున్నాము అని. ముందుకు పోతున్నప్పుడు మీరు సక్రమంగా చట్టాల ద్వారా మన దగ్గర ఏదైతే ల్యాండ్ రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ చట్టాల ద్వారా వాళ్ళకి ఏదైతే మనం చేసినామో ఇవాళ దాన్ని ఏ బేసిస్గా మీరు లాక్కుంటారు చెప్పండి? లేదు, కనీసం వాళ్ళ భూములన్నా మీరు తిరిగి ఇచ్చేసేయండి, ఫార్మాసిటీ భూములన్నా మీరు తిరిగిస్తున్నారా అదన్నా స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. కేవలం రియాల్టర్స్ కోసము, రియాల్టర్స్ అంటే కూడా ఏ రియల్ ఎస్టేటు, ఒరిజినల్ రియల్ ఎస్టేట్ చేసుకునే వాళ్ళు కూడా కాదు, రేవంత్ బ్రదర్స్ కోసం మాత్రమే ఇవాళ రియల్ దందా నడుస్తున్నది. దానికోసం ఏ స్థాయికైనా పోయి కూడా ఇవాళ ప్రజలను ఇబ్బంది పెట్టే మనం చూసినాం. మనం ఇప్పటి వరకు మాట్లాడినట్టే లగచర్లలాగా ఇప్పుడు ఇబ్రాహీంపట్నము, మహేశ్వరం విషయం మీద, దీని మీద కేటీఆర్ గారు ఎప్పటికప్పుడు కూడా స్టాండ్ అడుగుతూ ఉన్నారు, మీ స్టాండ్ ఏంటిది ఫార్మాసిటీ విషయం మీద. సో ఒక రోడ్ మ్యాప్ లేకుండా, ఆ ఫోర్త్ సిటీకి రోడ్ మ్యాప్ లేదు, ఇటు వీళ్ళ వైపు కూడా లేదు కాబట్టి ఇలా ప్రజలను ఇబ్బంది పెడుతున్న దాని విషయం మీద డెఫినెట్గా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ లాగా ఖచ్చితంగా కోర్టుకు అప్రోచ్ అయ్యే పూర్తి బాధ్యత, హక్కు ఆ రైతులకు ఉంది, ప్రతిపక్షంగా మాకు కూడా ఉన్నది. ఇప్పుడు తాజాగా కడియం శ్రీహరి అక్రమ మైనింగ్ అని చెప్పి కొండా మురళి గారు సంచలన వ్యాఖ్యలు చేశారు, ఆ పార్టీకి చెందిన నేత. ఎట్లా చూడాలి ఇది? అంటే ఇక్కడ అట్లాంటి అక్రమాలు సాధ్యం కాలేదని కాంగ్రెస్లోకి వెళ్ళారా కడియం శ్రీహరి గారు? లేదంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడితే, పాడి కౌశిక్ గారు మాట్లాడితేనేమో మా మీద కేసులు వేస్తారు. మరి కొండా మురళి గారే మాట్లాడుతున్నారు కదా, కొండా మురళి గారు మీ కాంగ్రెస్ మంత్రి గారి భర్తనే కదా, కరెక్టా కాదా? మొన్న బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడారు కదా, కౌశిక్ గారు కూడా ఎత్తిరు కదా, మాట్లాడితే కేసు వేసిరు కదా, రకరకాల అబద్ధపు ప్రచారాలు చేసిరు కదా. మరి వాళ్ళ కొండా మురళి గారు మాట్లాడుతున్నది కూడా అబద్ధమేనా? కౌశిక్ రెడ్డి గారి మీద కేసు వేసినట్టు కొండా మురళి గారి మీద కూడా వేయండి. దీనికంటే నేను ఇంకేం చెప్పాలి? సొంత కాంగ్రెస్ నాయకుడే చెప్పిండండి, ఇలా డెఫినెట్గా
రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ మైనింగ్ నడుస్తున్నది. మాకు రోజు లారీ వాళ్ళు పాపం వాళ్ళందరూ కూడా చెప్తున్నారు, డీడీలు కాకుండా ఇవాళ మైన్స్లలో డీడీలు కాకుండా డైరెక్ట్గా క్యాష్ తీసుకొని చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వ పరిస్థితి ఏంటిదంటే ప్రభుత్వ ఆదాయం. నువ్వు గతంలో మైనింగు రూల్స్ ప్రకారం, పర్యావరణ రూల్స్ ప్రకారం 6 to 6 నడుస్తుండే. ఉదయం 6కి స్టాక్ యార్డ్ ఓపెన్ అయితే సాయంత్రం 6కి ఇసుక మైనింగ్ స్టాక్ యార్డ్ క్లోజ్ అయిపోవాలి. కానీ నువ్వు వచ్చినాక ఓపెన్గా 24 గంటలు చేయండి, మేము ఎక్కడంటే అక్కడ బయట మార్కెట్లలో కూడా అమ్ముతాం,